టీవీ. నేను మీ యాంకర్ చాందిని. దాదాపు 200 నుంచి 300 కోట్ల వరకు స్కామ్ జరిగింది అంటూ మంగ్లీ కేసు తరపున బాధితుల వైపు నించున్న అడ్వకేట్ సుబ్బు గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఫస్ట్ అలిసిపోయినట్టున్నారు బాగా. రోజు స్టూడియో కోర్టులు చూసుకోవాలి, ఇటు స్టూడియోస్, ఎవరికి ఇవి అంటే ఇంటర్వ్యూ అన్న ఇబ్బంది, అందరూ ఫీల్ అవుతారు. అవును. సో కొంచెం అంటే తిండి తినలేనంత బిజీ అయిపోయా. ఓకే. దేవుడు పని ఇవ్వమన్నా కానీ ఇంత తిండి తినలేనంత పని ఇస్తాడు అనుకోలేదు. సార్ అసలు ఈ మంగ్లీ కేసుకి సంబంధించి ఆ బాధితులు మీ వరకు ఎలా వచ్చారు సార్ అసలు? అదే తిరుమల అని చెప్పేసి మా ఫ్రెండ్ ఉంటాడు గద్వాల్లో, వాళ్ళ అత్తగారు, వాళ్ళకి పిల్లనిచ్చిన అత్తగారు ఆవిడ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో వాళ్ళకి అక్కడ మంచి గౌరవం ఉందన్నట్టు, మంచి లీడర్ అతను. ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ కూడా ఏదో ఎన్ఎస్సి ప్రెసిడెంట్గా, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నారు. సో అతని దగ్గర ఇక్కడ బాధితులు అసలు మనకి దేవరకొండ, ఈ నల్గొండ సైడ్ బాధితులు మనకు అసలు ఫస్ట్ తెలియదు. ఎప్పుడైతే ఈ స్కామ్ నేను బయటకు తీసుకొచ్చినా అప్పుడు వాళ్ళు మాతో అంటే అటాచ్ అయ్యారు. సో ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే, అక్కడ గద్వాల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ హేమాకాంత్ రెడ్డి అని వినిపిస్తుంది కదా. సో అతను అందులో ఒక బాధితుడు, ఏజెంట్. అతను బాధితుడే ఏజెంట్. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అతన్ని కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది రేపొద్దున ఈఓడబ్ల్యూ కానీ, తర్వాత సిసిఎస్లో కానీ, కోర్టులో కానీ ఆయన ప్రూవ్ చేసుకుంటాడు తను. సో ఏంటంటే మరి దీంట్లో ఏంటంటే నాయకొట్టి మచ్చేందర్ అని ఇందులో ఇంకొక ఫ్రాడ్ ఉండు. సో తను ఎప్పుడైతే అంటే తను కావాలని ఇచ్చినని అంటున్నారు. వాస్తవానికి నాయకొట్టి మచ్చేందర్ ఫస్ట్లో మంగ్లీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో మంగ్లీకి అనుకూలం అయిపోయింది. సో ఆ నాయకొట్టి మచ్చేందర్ నన్ను ఫోన్లో బెదిరించిండు, అవి ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, తిరుమల దగ్గరికి ఈ బ్యాచ్ వెళ్ళి ఆయనతో మాట్లాడడం. సో మంచి లాయర్ అయితే వీళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, గద్వాల ఆ ప్రాంతాల్లో, తర్వాత కర్నూలు ఆ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఏంటంటే తీసుకోమన్నారు. ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు, డబ్బులు మోసపోయిన కేసు కాబట్టి ఇది మీరు అడ్వకేట్ ద్వారా కోర్టులో వేసుకోవాలని అంటే, అప్పుడు తిరుమల దగ్గరికి రావడం, ఏది ఆ గద్వాల ప్రాంతం వాళ్ళు. సో తిరుమల మంచి అడ్వకేట్ సార్ కావాలని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళినప్పుడు, అప్పుడు తిరుమల నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. సో అట్లా తిరుమలకి నేను బాగా క్లోజ్. అసలు ఎప్పుడు వచ్చింది సార్ ఈ కేసు మీ వరకు? ఫిబ్రవరిలో వచ్చిందండి. ఫిబ్రవరి 3rd వీక్ 2nd వీక్. సో నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది March 21st. సో 1 month అంతా మనం దాంట్లో గ్రౌండ్ వర్క్ చేసి అసలు ఏంటిది, ఇప్పుడు కేసు చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆధారాలు ఇవన్నీ మనకు కావాలన్నట్టు. సో అప్పుడు గ్రౌండ్ వర్క్ చేసి అందరు చెప్పే మాట ఏంటంటే మంగ్లీ ఉన్నారు. అరే మంగ్లీ ఎందుకు ఉంటుందిరా అంటే, సార్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే మాతో పాటు తిరిగింది సార్, మంగ్లీని కూడా మేము కలిసాం, వాళ్ళ అపార్ట్మెంట్కి కూడా వెళ్ళామని అంటే. సో ఫస్ట్లో చెప్పినప్పుడు నేను నార్మల్గానే తీసుకున్నా. తర్వాత మంగ్లీ ఉండడం ఏంటి అని చెప్పేసి ఎవరిని అడిగినా సరే, కర్ణాటక వాళ్ళు వచ్చిన బాధితులను అడిగినా మంగ్లీ పేరు చెప్పారు సార్. కర్ణాటక 3 స్టేట్స్లో ఉన్నారు బాధితులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 స్టేట్స్లో ఉన్నారు బాధితులు. సో ఈ బాధితులు ఇన్ని స్టేట్స్లో ఉండడానికి కారణం ఏంటంటే, వెస్టేజ్ అనే కంపెనీలు వీళ్ళందరూ వర్కర్స్ అంటే ఎంప్లాయీస్. సో ఈ రమవత్ మధు కూడా అదే కంపెనీలో వర్కర్గా చేసి వెళ్ళిపోయి ఈ ఆర్థిక నేరాలకు పాల్పడి తర్వాత 2023లో వాళ్ళ దగ్గరకు వచ్చింది అన్నట్టు. 23 నుంచి జరుగుతుంది, అంటే 22nd 23rd నుంచి జరుగుతుంది. కానీ వీడు మోసం చేసేది మాత్రం 25th. అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం, అందరినీ ఫస్ట్ ఈ వెస్టేజ్ కంపెనీలో వీడు వర్కర్గా చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి వ్యక్తి ఈ హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ కూడా. సో ఈ 3 స్టేట్స్లలో బాధితులు ఉండటానికి ప్రధాన పునాది పడింది ఆ వెస్టేజ్ కంపెనీలోనే. సో అందులో వర్కర్గా చేసేటప్పుడు ఈవిడ కూడా అందులో వర్కర్గా చేసేటప్పుడు వాళ్ళందరూ పరిచయం. సో అందులో ఉన్న వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టారు అన్నట్టు. సో ఈవిడు వాళ్ళ దగ్గర ఈ హేమాకాంత్ రెడ్డి దగ్గర 2020లో వర్కర్గా జాయిన్ అవ్వడం, తర్వాత 2022, 21 వరకు వర్క్ చేసి ఒక 1 year తర్వాత అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఏదో శుభక్షేత్ర అని చెప్పి ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టించి అక్కడ మోసం చేసి, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి పెట్టి అక్కడ వాళ్ళకి నమ్మించడం కోసం ఖరీదైన మద్యం భోగించడం, ఒక 10 కార్లలో, ఫార్చునర్ కార్లలో వెళ్ళడం, అక్కడంతా హంగామా సృష్టించడం, తర్వాత ఖరీదైన ఫుడ్ తినిపించడం, ఖరీదైన హోటల్స్కి తీసుకెళ్ళటం, ఎవరైతే వెయిటర్ ఉంటారో అతనికి 10,000 టిప్ ఇవ్వడం, ఇలాంటి 10,000 టిప్ ఇవ్వడం,
వీళ్ళని అంటే గోవా ట్రిప్పులని, తర్వాత మనం ట్రేడింగ్ బిజినెస్ చేస్తాను అని చెప్పి, తర్వాత పెట్టుబడులు పెట్టండి అని చెప్పి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ పెట్టాం. సో అందులో వెంచర్స్ ఉన్నాయి. 5 లక్షలు కట్టిన వాళ్ళకి 2 కుంటలు సారీ ఓకే. 2 సెంట్లు భూమి ఇవ్వడం, ఇలాంటివన్నీ పెట్టేసరికి ఫస్ట్లో వీళ్ళు నమ్మల. సో వీళ్ళు హోటల్స్కి తిప్పడం, ఇలాంటివన్నీ చేసేసరికి ఇక వీళ్ళకి కొంచెం ఆశ కలుగుతుంది అవును. కదా. సో అంతా సెటప్ అంతా చూసేసరికి సో వీళ్ళకి ఆశ కలిగి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా ఫస్ట్లో ఇందులో ఉన్నటువంటి 7-8 మంది పెట్టారు. ఈడు రెగ్యులర్గా మంత్లీ ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే 30K ఇచ్చేసేవాడు. ఓకే. సో అట్లా అలా నమ్మకాన్ని అంటే కలిగించడం కోసం ఇట్లాంటి కొన్ని జిమ్మిక్కులు చేసేవాడు. సో అట్లా అందరూ దాంట్లో ఇక పాకిపోతుంది కదా, ఇట్లా పలానోడు అవును. డబ్బులు ఇది ఇంత ఇస్తాడు, ఇంత వడ్డీ ఇస్తాడు అనేసరికి అప్పుడు అందరు కలిపి దాదాపుగా 9.5 నుంచి 10 కోట్ల వరకు కట్టారు. ఓకే. ఎప్పుడైతే కట్టారో వీళ్ళ మీద దేవరకొండలో ఒక కేసు అయింది. సో దేవరకొండ కోర్టులో కేసు రన్ అవుతుంది. దాంట్లో అరెస్ట్ అయ్యారు. సో ఓకే. అరెస్ట్ అయినప్పుడు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అయ్యి వీళ్ళకి ఇక అందుబాటులో లేడు. ఓకే. వీళ్ళు చూసారు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరికి చేసినా కలవట్లేదు. సో 2 నెలల నుంచి వడ్డీ రాబోయేసరికి ఏమోలో ఎక్కడున్నాడు అనుకున్నారు. తర్వాత ఇక జాన్వరిలో వీళ్ళు పట్టుబట్టారన్నట్టు. చూస్తే ఇట్లా పలానా అరెస్ట్ అయ్యిండు ఇట్లా. సో వీడికి కాంటాక్ట్ అయితే మీకు డబ్బులు ఇచ్చేస్తా, ఎక్కడికి పోవు, నా దగ్గర ఉన్న అది ఇది అని చెప్పి మాట్లాడి ఈ క్రమంలో ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఓకే. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇతనితో పాటు తిరిగేవాడు. బాధితులతో అందరూ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు వస్తాయని చెప్పేవాడు. బాధితులతో తినటం, తిరగటం, తాగటం, గుళ్ళకి గోపురాలకి వెళ్ళడం, ఇవన్నీ చేయడం చేసేవాడు అన్నట్టు. ఓకే. సో అట్లా డైరెక్ట్గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఎవరికి ఈ నమ్మకం రా చెప్పండి. అవును. సో మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇంకోటి ఏంటి, ఈ బ్రహ్మవత్తు మధు వాళ్ళ చెల్లిని చేసుకుంటానని అందరికీ చెప్పిండు. ఆ విషయం రమావత్తు ఇప్పుడు శివ చౌహాన్కి మంగ్లీ తమ్ముడికి కూడా తెలుసు. ఓకే. మరి మంగ్లీ గారిని ఎవరిని అడిగితే ఉంటుంది, అవును మమ్మల్ని ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి వచ్చామని. ఇనాగ్రేషన్ చేసి వచ్చిన వాళ్ళు ఇనాగ్రేషన్ తర్వాత వెళ్ళిపోవాలి, కానీ ఇనాగ్రేషన్ తర్వాత కూడా కంపెనీలు వాళ్ళతో పాటు ఎట్లా ట్రావెల్ అవుతారు. అవును. సో ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ అరెస్ట్ అవ్వడం, బాధితులందరికీ డబ్బులు రాపోయేసరికి వీళ్ళు తిరుమల దగ్గరికి రావడం, ఓకే. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, అక్కడ నుంచి తిరుమల దగ్గరికి రావడం, తిరుమల దగ్గర నుంచి నా దగ్గర రావడం. నా దగ్గరికి వస్తే ఒక 1 నెల రోజులంతా స్టడీ చేసాక ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఓకే. ఆవిడకి ఫోన్ చేపిస్తే ఆరగంటకు మాట్లాడడం, ఇక అసహ్యంగా జిగుప్సాకరంగా మాట్లాడడం. అదే కాల్లో నాతో ఫస్ట్ మాట్లాడినప్పుడు అసలు ఆడెవడో నాకు తెలియదు, వాడికి నాకు సంబంధం లేదండి. తర్వాత చూస్తే వాడితో కలిసిన వీడియోలు, ఫోటోలు అవన్నీ కూడా నేను మీడియాకి లీక్ చేశాను. ఓకే. లీక్ చేసేసరికి తర్వాత నేను ఆవిడ మీద కేసు పెట్టడం, అక్కడ పూజారి నాగేశ్వర గారి ఆఫీస్లో ఆవిడ భౌతిక దాడికి పాల్పడడం, నేను కేసు పెట్టడం, అది ఎఫ్ఐఆర్ అవ్వడం, తనతో మొత్తం మీడియాకి వెళ్ళిపోవడం, ఆవిడ కూడా డిఫెన్స్ చేసుకోవడం కోసం ఏదో కంప్లైంట్ రైట్ చేయడం.